వినుకొండ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం టీడీపీ గూండాలు చేసిన దాడిలో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ గారిని వారి నివాస గృహంలో పరామర్శించారు నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఖాన్ పాల్గొంటున్నారు అనే నెపంతో ఉద్దేశపూర్వకంగా వారిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆనాడు బస్టాండ్ దగ్గర గొడవలో కూడా ఎమ్మెల్యే కారుపై రాళ్లు రువ్వి గందరగోళం సృష్టించి ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేయబోయారని గుర్తు చేశారు. మీ బెదిరింపు రాజకీయాలకు భయపడేవాడు ఇక్కడ ఎవరూ లేరన్న విషయం తెలుసుకోవాలని, కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని, ఇక్కడ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కూడా కార్యకర్తల విషయంలో ఎక్కడా తగ్గే మనిషి కాదని అన్నారు. ఈ క్రమంలో ఆనాడు నాకు దగ్గరగా నా మీద రాళ్ళు పడుతుంటే దాన్ని అడ్డుకొని నాకు అండగా నిలబడ్డాడని ఒక నెపంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని ఖాన్ని నెల 16వ తారీఖున ఆఫీసులో కూర్చున్నటువంటి వాడి మీదకి వాళ్ళే వచ్చి దాడి చేసి, మరి ఆ దాడిలో భాగంగా ఆయనకి 2 ఏళ్ళు కూడా మరి తిరగటం జరిగింది. దానికి పిండికట్టు కూడా వేశారు. వీటికి కారణాలు ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు బ్రహ్మనాయుడు గారు రౌడీజం చేస్తుండో అని చెప్తారు. ఇది కనీసం కూడా ఎక్కడైనా అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కాస్త దగ్గరగా ఉండాలి వాస్తవాలకి. అసలు ధర్నా ఎందుకు జరిగింది? ఆ రోజు 175 ఎకరాలు బ్రహ్మనాయుడు గారు 175 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్యుపేషన్ చేసుకున్నాడు. డౌన్ బ్రహ్మనాయుడు ఆక్యుపేషన్ చేసుకున్న భూమిని వెంటనే తిరిగి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధర్నా చేశారు. 175 ఎకరాలు కాదు కదా, ఒక్క అంగుళం కూడా భూమిలో లేదని, అలాంటి భూములు లేవు అని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీలో తేలి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ రోజు మరి నా మీద దాడి చేయడానికి నా మీదనే ధర్నా చేస్తున్నారు. నన్నే డౌన్ బ్రహ్మనాయుడు అంట నా కారుని అడ్డగించి నా కారు పైన తెలుగుదేశం పార్టీ జెండా పెట్టి గొడవ చేసింది వాళ్ళు. ఆ గొడవను దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఖాన్ మీద గొడవ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మంచి అసూయ, ద్వేషంతో, ఇక్కడ ప్రజాబలం వైసీపీకి ఉందన్న ఆలోచనతో అన్ని విధాల వినుకొండకి మంచినీళ్ళ సమస్య, వినుకొండకి మంచి అభివృద్ధి, ఇవన్నీ జరిగిన కార్యక్రమంలో భాగంగా ఖాన్ కూడా అన్ని విధాల బ్రహ్మనాయుడు గారికి అండగా ఉంటున్న కారణంగా ఇక్కడ మా మీద ఏదో నెపం పెట్టాలని తప్ప, ఖాన్ని అడ్డగించాలని తప్ప, ఇది ఖాన్ని వాళ్ళ ముస్లిం సోదరులే కాదు అదర్ పర్సన్స్ చేత వాళ్ళని దాడి చేపించే దాంట్లో ముసుగులో ఉంది అదర్ పర్సన్స్. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళు కాదు, ఇక్కడ వాళ్ళు ముస్లిం సోదరులు 4-3 ఉన్నారు. తర్వాత ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఆయన్ని